పేతురు విడిచిపెట్టాడు వల, మరలా వెళ్ళి పట్టుకున్నాడు. నువ్వేదో విడిచిపెట్టావు, మరలా పట్టుకుంటున్నావు అనుకో. దేవుని దగ్గరకు వచ్చాక ఏం చేస్తున్నట్టు? నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నట్టు. జాగ్రత్త. అది ఏదైనా కానివ్వండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. నువ్వేది విడిచిపెట్టావో, ఆచారాలు విడిచిపెట్టి ఉండొచ్చు, మూఢనమ్మకాలు విడిచిపెట్టి ఉండొచ్చు, విగ్రహారాధన విడిచిపెట్టి ఉండొచ్చు, అలవాట్లు విడిచిపెట్టి ఉండొచ్చు, చెడు తలంపులు విడిచిపెట్టి ఉండొచ్చు, చెడ్డ మాటలు విడిచిపెట్టి ఉండొచ్చు. ఒకప్పుడు నువ్వు బూతులు మాట్లాడేదానివి, బూతులు మాట్లాడేవాడివి. ఎప్పుడు? యేసయ్య దగ్గరకు రాకముందు. యేసయ్య దగ్గరకు వచ్చావు, యేసయ్యను నమ్ముకున్న తర్వాత బూతులు మాట్లాడకూడదని బైబిల్ చెప్తే సేవకుడు చెప్పాడు నీకు, నువ్వు తీసుకున్నావు ఆ మాటలు. ఆ తర్వాత యేసయ్యను నమ్ముకున్న తర్వాత కూడా నువ్వు మరలా బూతులు వస్తాయి అనుకో నీ నోటి నుంచి. ఏం చేస్తున్నట్టు? నువ్వు విడిచిపెట్టిన దాన్ని మరలా పట్టుకున్నావు. సినిమా పాటలు పాడేవాడివి గతంలో. సినిమా పాటలు నీ నోరు తెరిస్తే ఆ పాటలు వచ్చాయి. దేవుని నమ్ముకున్నావు, రక్షణ పొందావు, యేసయ్య పాటలు వస్తున్నాయి నీకు. యేసయ్య పాటలు పాడుతూ మరలా సినిమా పాటలు పాడుతున్నావు అనుకో. ఏం చేసావు నువ్వు? విడిచిపెట్టిన దాన్ని మరలా. ఎంతమందికి అర్థమవుతుందో? రెండు చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వడ్డీ వ్యాపారాలు చేసావు. యేసయ్యను నమ్ముకోక ముందు వడ్డీలకు డబ్బులు ఇచ్చావు. యేసయ్యను నమ్ముకున్న తర్వాత వడ్డీ వ్యాపారం చేయకూడదని దేవుడు చెప్తే విన్నావు పరిశుద్ధాత్మని సహాయంతో. ఇప్పుడు మరలా నువ్వు వడ్డీలకు డబ్బులు ఇస్తున్నావు అంటే ఏం చేస్తున్నట్టు? నువ్వు విడిచిపెట్టిన దాన్ని మరలా పట్టుకున్నావు. నాకు సినిమాలంటే పిచ్చి, సినిమాలు బాగా చూసేవాడిని. సినిమాలు చూడటం అంటే సినిమా యాక్ట్రస్ ఇది కాదు, ఆ టేకింగ్ ఎలా తీస్తున్నారని బాగా పిచ్చి ఉండేది దాని మీద. ఇప్పుడు అవి వదిలిపెట్టేసాం, అందులో చచ్చిపోయాం. ఇప్పుడు మనం యేసయ్యలో బ్రతికాం. యేసయ్యలో బ్రతికిన తర్వాత, యేసయ్యలోకి వచ్చిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నాం అనుకో. యేసయ్య మాటలను కాకుండా, యేసయ్య పాటలను కాకుండా, ప్రార్థన కాకుండా, వాక్య ధ్యానం కాకుండా మరలా పాతదే నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో. పాత దాని గురించే నువ్వు ఎలా చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నావు అనుకో. ఏం చేసినట్టు? నువ్వు విడిచిన పోయిన దానిని మరలా నువ్వు పట్టుకున్నావు. ఈ పని ఎవరు చేస్తారు తెలుసా? దేవుడు మన ముందు కొన్ని వస్తువులను, జంతువులను పెట్టి మనకు పాఠాలు నేర్పిస్తుంటాడు. మీరు కుక్కను తీసుకోండి. కుక్క వాంతి చేసుకుంటుంది. కుక్క ఏం చేస్తుంది? వాంతి చేసుకుంటుంది. వాంతి చేసుకున్నటువంటి ఆ కుక్క మరలా వస్తుంది, అటు పోద్ది, అటు తిరిగిద్ది, మరలా ఆడకు వస్తుంది. ఏం చేస్తుంది ఆ వాంతిని? ఎంత దరిద్రం అంటే అది చూస్తే మనం భోజనం కూడా చేయలేం, అంత దరిద్రంగా ఉంటుంది దాని యొక్క బుద్ధి. వాంతి చేసుకున్న దాన్ని మరలా తింటది అది. ఇదే మాట బైబిల్లో కూడా మనం చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో కుక్క తన వాంతికి తిరిగినట్టు అని ఉంటుంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆ మాట అందరూ చదవండి. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున. సామెతది కుక్క తన వాంతికి తిరిగిద్ది అని. పందిని నువ్వు శుభ్రంగా కడుగుతావు, మరలా ఆ పంది ఎక్కడికి వెళ్ళిద్ది? బురదలోకే వెళ్ళిద్దంట. అలా మనం కూడా విడిచిపెట్టిన దాన్ని మరలా పట్టుకోకూడదు. ఒకసారి రెండు చేతులైతే స్తోత్రం చెప్పండి, బెగరగా చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి సీరియస్గా. మీరు ఏది విడిచిపెట్టి యేసయ్య దగ్గరకు వచ్చారో మరలా మీరు దాన్ని పట్టుకున్నారంటే, దాన్ని మరలా మీరు చేస్తున్నారు అంటే, మీరు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మీరు కూడా తిరుగుతున్నారు. అది చాలా అసహ్యమైన కార్యం. బురదలో ఉన్న పంది బయటకు వచ్చింది, కడిగా మరలా తిరిగి అది బురదలోకి వెళుతుంది అంటే, పందికి అలా తిరిగిన వారికి ఏమాత్రం తేడా లేదు. అలా వాంతికి తిరిగిన కుక్కకి మనకి ఏ తేడా లేదు. నేను కుక్కలాగా ఉండకూడదు, నేను పందిలాగా ఉండకూడదు అంటే మరలా మనం తిరిగి మనం విడిచిపెట్టిన దాన్ని పట్టుకోకూడదు ఇక జీవితంలో. అంతే, ఒక తీర్మానం, ఒక నిర్ణయం. ఒకవేళ మీరు ఆల్రెడీ ఆ విధమైన తీర్మానంలో ఉండి ముందుకెళ్తే మీరు ధన్యులు. ఒకవేళ అలా ఎవరైనా ఇంకా మరలా ఏదన్నా విడిచిపెట్టింది పట్టుకున్నారా, ఏదైనా మీలో ఉందా? ఇప్పుడైనా ఒక తీర్మానం, నిర్ణయం తీసుకోండి. విజయం అసలు సాధించలేదు. పేతురు ఆ రాత్రి అంతా పట్టాడు, విజయం ఏమి లేదు, విజయం ఏం పొందుకోవాలా. ఆ రాత్రి అంతా ఎంత శ్రమ పడ్డా ఒక్క చేప కూడా దొరకలా. నువ్వు విడిచిపెట్టిన దాన్ని పట్టుకుంటే ఏమీ సాధించలేవు.
యేసయ్య మీద ఆధారపడు, యేసయ్య ప్రార్థన చేసుకో, యేసయ్యను పట్టుకో, నీ అవసరతలని దేవుడు తప్పకుండా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.